ఏపీలో చేసుకునే పబ్లిసిటీలకి, గోడల మీద గుద్దే పోస్టర్లకి, అసలు సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? జనం ఏమనుకుంటున్నారని గాని, జనం అవస్థలేంటని గాని, మీడియాలో గాని, రాజకీయంగా కుర్చీల్లో ఉన్నవాళ్ళు గాని అసలు ఆలోచిస్తున్నారా? జనానికి వాస్తవాలు అర్థమయ్యే పరిస్థితి ఉందా? ఒక 5 అంశాలు తీసుకుందాం. ఏపీలో జరిగే ప్రచారాలు గాని, నిరంతర రాజకీయాలు గాని ఏ బేసిడ్ గా నడుస్తాయనే తెలుస్తుంది. కానీ జనంలో అసలు వాస్తవంగా నలుగుతూ ఉన్నవి అవస్థలకి కారణమవుతున్న 5 అంశాలేంటో కూడా చూద్దాం. అంటే ప్రచారం 5 వాస్తవంగా 5 చూస్తే గనక ఏపీలో డైవర్షన్ అనేది ఎంత గుమ్ముగా నడుస్తుందో మనకు అర్థమవుతుంది. ఇది కేవలం వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం మాత్రమే. కేవలం పొలిటికల్ డైవర్షన్ అనే థియరీని బద్దలగొట్టడం మాత్రమే ఉద్దేశం. ఏపీ రాజకీయాల్లో తెల్లారు లేస్తే మీడియా ఫోకస్ అంతా కొన్ని విషయాల మీదే ఉంటుంది. అందులో ఒకటోది మతం పేరుతోనో లేదంటే గనక ఒక ఆలయం చుట్టూనో రకరకాల వివాదాలు సృష్టించటము, దర్యాప్తులు విచారణల పేరుతో కేసులు పెట్టడము, ఉల్టా మనోభావాలు దెబ్బతీసేసి జనాన్ని భయపెట్టేయటం. ఇది ఒకటోది కదా. చూస్తున్నాం కదా ఏడాదిన్నర నుంచి. ఆఖరికి పంది కొవ్వు లాంటి జుగుప్సాకరమైన మాటలు కూడా వస్తుంటాయి ఇందులోనే. రెండోది నిరంతరం ప్రత్యర్థుల మీద రాజకీయంగా వ్యవస్థలను ఉపయోగించి అణిచివేసే ప్రయత్నం. ఫలానా వాళ్ళు అరాచకం చేసేశారు అనే ప్రచారం ఏడాదిన్నర తర్వాత కూడా నడుస్తోందంటే ఏడాదిన్నరలో ఏం జరగలేదన్నట్ట. ఇది రెండో మోడల్. ఇక మూడోది ముఖ్యమైనది పీపీపీ పేరుతో ప్రైవేటైజేషన్. అన్ని ప్రైవేట్కి వెళ్ళిపోతుంటాయి. ప్రభుత్వ ఆస్తుల దగ్గర నుంచి ప్రజలకు అందాల్సిన సౌకర్యాల దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రైవేట్ వాడు రేపు మన నెత్తినెక్కి డాన్స్ చేసేందుకు రంగం క్రియేట్ చేస్తుంటారు. కానీ సంక్షేమం కోసం జరుగుతోంది అని ఎదురుదాడి చేస్తుంటారు. అభివృద్ధి మోడలే పీపీపీ అని చెప్పడానికి మీడియా ఆపసోపాలు తాపత్రయం పడుతూ ఉంటుంది నిరంతరం ఈ పీపీపీ గురించి. ఇక మీడియాలో నలిగే అంశాల్లో నాలుగోది నైతికత. అసలు ఎదుటోళ్ళకి అది లేనే లేదు, మా దగ్గర మాత్రమే కుప్పలు తెప్పలుగా స్టాక్ ఉంది అనే తరహాలో ప్రవచనకారుల్ని వాడటము, ఆఖరికి రాజ్యాంగ సంరక్షణ చేసేస్తున్నాము అని కూడా ప్రచారాలు చేసి మాక్ సభలు పెట్టుకునే రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు రాజ్యాంగానికి ఆల్టర్నేటివ్ గా అదేదో రంగు పుస్తకం తెచ్చారని మీరే చెప్తారు, మళ్ళీ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని క్లెయిమ్ చేసుకోవడం అనేది బ్యూటిఫుల్. ఎందుకంటే ఇది పబ్లిసిటీ మోడల్లో భాగం కాబట్టి ఇలాంటివన్నీ సాధ్యమవుతాయి ఏపీలో. ఇది నాలుగోది. ఇక ఐదోది నిర్ణయాలు తిరగదోడి కాలక్షేపం చేయటం. అప్పుడెప్పుడో నిర్ణయం తీసుకున్నారట, ఆ నిర్ణయాల్ని తిరగదోడేసి కొత్తగా ఏవో సృష్టించేస్తున్నాము జిల్లాల లాంటివి అని చెప్పి రాజకీయంగా తమదైన సుపీరియారిటీని చూపించుకోవాలనే ప్రయత్నాలు. ఈ 5 తప్ప ఏపీలో ఇంకేమైనా చర్చలో ఉండటం, మీడియాలో రావడం, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రయారిటీగా తీసుకుని మాట్లాడడం చూసామా? మరి జనంలో ఏముంది? జనం సమస్యలు ఏంటి? రంగాల వారీగా, అంశాల వారీగా చూద్దామా. ఒకటి వ్యవసాయం. అగ్రికల్చర్ ఈజ్ రియల్లీ రీలింగ్ అండర్ ట్రమెండస్ ప్రెషర్ ఫర్ వేరియస్ రీజన్స్. గిట్టుబాటు ధర దగ్గర నుంచి నష్టపరిహారం రాకపోవడం వరకు రైతు యాతనకి టక్కుని చెప్పడానికి 10కి పైగా రీజన్స్ ఉన్నాయి. రైతు బిడ్డలుగా మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇలాంటి వాటిని అడ్రస్ చేసినట్టు కానీ, ఒక వ్యవస్థను నెలకొల్పినట్టు కానీ ఎక్కడన్నా ఉందా? 3 పంట సీజన్స్ అయిపోయినాయి కదా అధికారం మారిన తర్వాత. మరి ఇప్పటికీ ఫలానా ప్రాంతాన్ని రతనాల సీమ చేస్తా అనే ఓదరగొట్టే ఉత్త పబ్లిసిటీలు ఎందుకు నడుస్తున్నాయి? నువ్వు పండిన పంటకి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు, రైతు ఏడుస్తూ ఉన్నాడు, ఎద్దు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు కదా. అలాగా రైతులు జనాభాలో 60% ఉన్న వాళ్ళు అల్లాడిపోయే పరిస్థితి అన్ని రకాలుగా వస్తుంటే ఆ విషయాన్ని కానీ, ఆ సమస్యని కానీ ఎక్కడా చూపించదు ఈ మీడియా కానీ, అధికార యంత్రాంగం కానీ. అంటే దుప్పటి కప్పితే నిప్పులు సలారుతాయా? దుప్పటే కాలిపోతుంది కదా. ఈ విచక్షణ ఎందుకో లేదు. అరటిని ట్రక్కులతో తీసుకెళ్లి రోడ్డు పక్కన పోసే పరిస్థితి ఉంది అంటే ఇక పండులా నోటికి అందాల్సిన వ్యవసాయం ఎలా దండగైపోతుంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నా కావాలా? ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పండిపోయి కుళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మీడియా చర్చించాల్సింది రైతుల కష్టాలు, అవస్థలు, మన ఫెయిల్యూర్స్ గురించి కదా, ఆదుకోలేని ఫెయిల్యూర్స్ గురించి కదా. ఇలా ఎందుకు జరగట్లా? ఇది ఒకటోది. 2 రీఎంబర్స్మెంట్. ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఎన్ని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి అనేది ఎవరికన్నా తెలుసా ఏపీలో? దాదాపుగా ఫీజు రీఎంబర్స్మెంట్ డిసెంబర్కి వస్తే 8 క్వార్టర్స్ ఫీజులు కూడా ఇవ్వాల. 8 ఇంటూ ఒక్కొక్క క్వార్టర్కి 700 కోట్లు అంటే 8 ఇంటూ 7 అంటే 5,600 కోట్లు. దాదాపు 1000 కోట్లకు పైగా బకాయిలు పడేసరికి ఉన్నత విద్య అందుకోలేక విద్యార్థులు ఎంత అవస్థపడతారు? ఇది కేవలం ఆర్థికపరమైన, రాజకీయపరమైన విషయమే కాదు, భవిష్యత్ తరాలకి జరుగుతున్న అన్యాయం కదా. మనం ఏమైనా నిజంగా ప్రజలకి, పిల్లలకి మేలు చేయగలుగుతాము అంటే చదువు చెప్పించడము, స్టాండర్డైజ్డ్ సిస్టమ్ని పెట్టలేకపోయినా కొనసాగించడం. మరి అది చేయకుండా అసలు ఆ విషయం చర్చకి రాకుండా ఉంటే భావితరాల్ని మనం ఎంత బండలు చేస్తున్నట్టు, వాళ్ళ ప్రయోజనాల్ని, భవిష్యత్తుని ఎంత బద్దలు కొడుతున్నట్టు. నిజంగా పిటియబుల్ సిచ్యువేషన్ కదా. మన ప్రయారిటీ ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తున్నాము, 18% 22
12% అభివృద్ధి రేటు సాధిస్తాము, ఆదాయాలు అద్భుతంగా ఇబ్బడి ముబ్బడిగా కుండీలో మొక్కలు పెంచినట్టుగా పెంచుతున్నాము ఆదాయం అని చెప్తాము. రీఎంబర్స్మెంట్ మాత్రం ఎందుకు చేయట్లా? ఈ విషయం ఎక్కడన్నా చర్చకి రావడం మీరు చూసారా? రీఎంబర్స్మెంట్ అందక అవస్థలు పడుతున్న వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? జెన్యూన్ గా మాట్లాడదామా? ఇక మూడోది, పబ్లిక్ హెల్త్ సెక్టర్ ఎంత ధ్వంసం అయిపోయింది అనేది. బాలింత ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోవడం, ప్రసవానికి కూడా కష్టమైన పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండటం ఎంత దయనీయం. ఎక్కడో గిరిజన తాండాల్లోనో కొండల మీదో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా చూస్తేనే గుండెని పిండేసినట్టు ఫీల్ అవుతాం. అలాంటిది ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేని సిచ్యువేషన్స్, గంటల తరబడి ప్రసవ వేదంతో బాలింతలు చనిపోయే పరిస్థితులు రావడం ఎంత అనాగరికమైన సిచ్యువేషన్లో ఉన్నట్టు మనం. మీడియా ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితుల మీద, అసలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, వైద్య రంగానికి జరుగుతున్న కేటాయింపులు ఎంత, వైద్య రంగం ఎంత కూనరిల్లిపోతా ఉంది, పేదలు ఎంత అవస్థపడుతూ ఉన్నారు, మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఒక పేద కుటుంబాన్ని ఎంత దెబ్బతీస్తాయి, డేటా ఏం చెప్తోంది ఏపీలో అని డ్రైవ్ చేయడం ఎందుకు కనపడదు? అంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ఇది ప్రయారిటీ కాదా? బొక్కలు బయటపడతాయా ప్రభుత్వానికి? ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అసలు జరగాల్సింది ప్రభుత్వ వైద్య రంగం మీద కదా చర్చ. జరిగిందా ఎప్పుడన్నా? ఇక నాలుగోది, పీపీపీ మోడల్ అని చెప్పా కదా ఇందాక, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది. 100 కోట్ల విలువ చేసే భూములు 66 ఏళ్లకి 99 ఏళ్లకి ప్రైవేటు వ్యక్తులకి 50-60 కోట్ల పెట్టుబడులకి అప్పచెప్పేస్తే గనక ప్రభుత్వ ఆస్తులు మిగులుతాయి ఏపీలో. అసలు ఇలాంటి నిర్ణయాలన్నీ ఎవరి ప్రయోజనాల కోసం? అసలు మొత్తం అన్ని పనులు, రోడ్లు వేయడం దగ్గర నుంచి, ఆసుపత్రుల దగ్గర నుంచి, అందులో ఉన్న యంత్ర సామాగ్రి, ఎంఆర్ఐ లాంటి స్కానింగ్ మిషన్ల దగ్గర నుంచి, టూరిజం ప్రాజెక్టుల దగ్గర నుంచి అన్నిట్లోనూ పీపీపీనే చేసుకుంటూ పోతే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది? రేపో ఎప్పుడో ప్రభుత్వాన్ని కూడా పీపీపీ మోడల్లో నడిపిస్తారా? లేదు కదా. మరి ప్రభుత్వ విధుల్ని పీపీపీ అనే అందమైన పేరు పెట్టి ప్రైవేటుగా అప్పగించేసి ఆ భారాన్ని ఉల్టా ప్రజల మీద మోపటాన్ని ఎలా చూడాలి? అసలు దీని మీద చర్చ జరగాలి కదా లోతుగా. ఎప్పుడన్నా జరిగిందా? పీపీపీ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ప్రభుత్వ ఆస్తులు, ప్రజా సొత్తు ఏమవుతాయి అనేది ఒకటి. రెండోది, ప్రైవేట్ చేతుల్లోకి విధులు వెళ్ళిపోతే గనక గవర్నమెంట్ వ్యవస్థలు ఎంత తీసిగట్టుగా తయారవుతాయి. ఇప్పటికే నానా అగసాట్లు పడే పరిస్థితి ఉంది కదా గవర్నమెంట్లో, ఆరోగ్య రంగం లాంటి విషయాల్లో. మరి ఇంకెంత నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఇంపాక్ట్ ఉంటుంది దానివల్ల. అలాగే చిన్న చిన్న టూరిజం ప్రాజెక్టులు కూడా కేంద్రం సహకారం ఇస్తున్నా కూడా ప్రైవేట్కి అప్పచెప్పడం ఎవరి ప్రయోజనాల కోసం? ఈ చర్చలన్నీ జరగాలి కదా, ఎందుకు జరగట్లా? అన్నిటికీ మించి ఐదోది, ఏపీకి చర్చ జరగాల్సింది, తెలుసుకోవాల్సింది డైవర్షన్ టెక్నిక్స్ మీద. చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డబ్బా కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. ఒక తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయినాయి అనుకోండి, అది ఎవరి వైఫల్యం అనే చర్చ రాగానే ఫలానా వాళ్ళు అవమానించేశారు ఫలానా మతాన్ని అనే వివాదం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ పోయిన 10-12 ప్రాణాల కంటే కూడా ఆ వివాదం ముఖ్యం అన్నట్టుగా రాజకీయము, మీడియా అటు ఫోకస్ పెట్టి జనాన్ని డైవర్ట్ చేస్తుంటాయి. మొదట్లో ఇది బాగానే ఉండొచ్చు, 1-2 ఏళ్ళు, కానీ రిపీటెడ్గా ఇలాంటివే జరుగుతూ ఉంటే గనక జనం కళ్ళు తెరవరా? ఆ మాత్రం విచక్షణ ఉండదా? మనం చెప్పింది ఒకసారి నమ్మారని ఎల్లకాలం నమ్ముతారా? ఏదో మాట ఉంటుంది కదా, ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు, ఒకరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అన్నిసార్లు చేయలేమని. మరి ఇలాంటి లాజిక్ని కూడా మర్చిపోయి ఎందుకు పదే ఇలాంటి డైవర్షన్ ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి? ఆ డైవర్షన్ మోడల్స్ మీద కదా ఏపీలో చర్చ జరగాలి. జరుగుతుందా ఎక్కడన్నా? ఇది ఆలోచించాల్సింది కేవలం ప్రజలు మాత్రమే కాదు, ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత ఆలోచన పరుల మీద ఉంటుంది. అలాగే మీడియా లాంటి సంస్థల మీద ఉంటుంది, న్యూట్రల్గా ఉంటే గనక, రాజకీయ జెండాలు ఎగరేయకుండా. ఆ తర్వాత ఏపీలో పౌర సమాజం అంటారే, అంటే కవులు, కళాకారులైనా, వ్యవస్థల మీద అవగాహన ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే నిష్పాక్షికంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా సరే విస్తృతంగా ముందుకొచ్చి జనంలో అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉంది. లేకపోతే గనక బడుతున్నాడుదే బర్రె అన్నట్టుగా కొన్ని ఏళ్ల పాటు ఇలా జరిగితే గనక ఎన్నేళ్ల పాటు మన జీవితాలు, వ్యవస్థలు, రాష్ట్రం వెనక్కిపోతాయి అనేది వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అందుకోసమే నేను అంటున్నది, సర్క్యులేషన్లో ఉన్న 5 వర్సెస్ జనంలో ఉన్న వాస్తవాలు 5. ఈ 5 మీద చర్చ జరిగితే గనక ఏపీ కొంతైనా వాస్తవాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందేమో.